సెన్సేషనల్ టాపిక్ ఇది. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న ఎమ్మెల్యే, కూటమి పార్టీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనే ఒక వ్యక్తి ఒక మహిళను 5 సార్లు అబార్షన్ చేయించి తన పైన మల్టిపుల్ టైమ్స్ అఘాయిత్యం చేశాడని ఒక మహిళ ఆరోపణ మనం గత 2 రోజుల నుంచి వింటూనే ఉన్నాం. ఇప్పుడు ఆ మహిళతో మనం అసలు ఏం జరిగింది, ఎప్పటి నుంచి అరవ శ్రీధర్ అనే వ్యక్తి ఈమె పరిచయం అనే పూర్తి అంశాలు అన్నీ తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. అంటే ఎప్పటి నుంచి పరిచయం అనేది నేను అడగను, మీరు ఎప్పుడు అంటే పొద్దున్న ప్రెస్ మీట్లో చెప్పారు అంతా ఓకే. బట్ శ్రీధర్కి మీకు దేని ద్వారా పరిచయం? ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అండి. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అంటే ఎట్లాగా? ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి నేనే ఫేస్‌బుక్ నుంచి మెసేజ్ చేశాను. తను రిప్లై ఇచ్చారు. ఆ డే అంతా నాతోనే చాట్ చేస్తూ వచ్చారు. ఆ డే మొత్తం కూడా? యాహ్! అప్ టు 11:30 ఇన్ ద నైట్. ఓకే. నాతోనే చాట్ చేస్తూ వచ్చారు. అలా పరిచయం స్టార్ట్ అయిందండి. ఓకే. అంటే పరిచయం స్టార్ట్ అయిపోయిన తర్వాత అసలుకి మీరు ఎప్పుడైతే ఓకే ఇద్దరు మనుషులు కలిసారనుకున్నారా, లేకపోతే అతను మిమ్మల్ని కొట్టారు అని మీరు చెప్తున్నారు, అది నిజమా అబద్ధం? అది నిజమేనండి. అంటే ఇద్దరు మనుషులు కలవలేదు? లేదు. ఓకే. స్టార్టింగ్ అయితే నాకు అతనితో ఎటువంటి ఇంటెన్షన్ లేదు. హీ ఈజ్ ఎమ్మెల్యే అండ్ ఐ యామ్ నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీకు గవర్నమెంట్ జాబ్ ఎట్లా వచ్చిందండి? మా ఫాదర్ ఎక్స్పైర్ అయితే కాంప్రహెన్షన్ గ్రౌండ్స్లో వచ్చింది. ఓకే. ఇప్పుడు ఎమ్మెల్యేకి మీకు పరిచయం చెప్తున్నారు కదా, ఆ పరిచయం ఎన్ని రోజుల్లో మీరు అతను మీ ఇంటికి రావటం, లేకపోతే మీరు అతని దగ్గరికి వెళ్ళటం, ఎన్ని రోజుల్లో జరిగింది అంతా కూడా? ఫస్ట్ టైం ఒక్కటే కార్లో వెళ్ళామండి. దాని తర్వాత నుంచి అతని ఇంటికి రావడం జరిగింది. అతని ఇంటికి వస్తూ నేను కొద్ది రోజులు అలో చేయలేదు. బట్ హీ ఈజ్ వెరీ స్టబ్బర్న్. మా ఇంటి ముందే ఉండేవాడు. అసలు మేము అపార్ట్మెంట్లో ఉంటాం, మా సెకండ్ ఫ్లోర్. అతని కింద కార్ పార్క్ చేసేసి సెల్లర్లో ఇంటికి వచ్చి నేను తలుపు తీసేదాన్ని కాదు. తను 4-5 అవర్స్ అలాగే బయట ఉండిపోయేవాడు అనమాట నైట్ వచ్చి. నాకు అది అప్పుడప్పుడు గుర్తుండేది కూడా కాదు. వెన్ ఐ ఓపెన్ ద డోర్ అతను అక్కడే ఉండేవాడు. ఒక్కసారి మాత్రం లాక్ పగలగొట్టేసుకొని లోపలికి వచ్చాడు. అప్పుడు మీ పక్కింట్లో ఎదురింట్లో ఏమనలేదా? అక్కడ ఏది ఎవరు బయటికి రారు. ఆ అపార్ట్మెంట్స్లో ఎవరిది వాళ్ళదే అనమాట. అండ్ మా పక్కింట్లో వాళ్ళు ఉంటున్నారు అంతే, కానీ వాళ్ళు ఉండేది మదనపల్లిలో. ఓకే. సో మా 2 హౌసెసే ఉంటాయి. అటు పక్కన వాళ్ళు ఎవరు లేరు. నేను మా బాబు మాత్రమే ఉండేవాళ్ళు. ఓకే. అంటే మీకు ఆల్రెడీ ఇది మీది సెకండ్ మ్యారేజ్ అని కొంతమంది బయట టాక్ చెప్తున్నారు. ఏది? ఇప్పుడు మీ ప్రజెంట్ ఉన్న హస్బెండ్కి విడాకులు ఇవ్వలేదు, కోర్టులో అప్లై చేశారు, నేను విన్నా. ఇంతకు ముందు కూడా మీకు మ్యారేజ్ అయింది అంట, నిజమేనా? లేదండి. లేదు. ఫస్ట్ మ్యారేజ్. ఓకే. ప్రాపర్గానే చేసుకున్నాం మేము మ్యారేజ్. ఎందుకు మీ ఇద్దరు క్లాస్ వచ్చిందని ఏం చెప్పాలి మీ ప్రజెంట్ ఉన్న హస్బెండ్కి మీకు? మిస్అండర్స్టాండింగ్స్, ఈగో ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ మా ఇద్దరికి. దానివల్ల కొట్టుకోవడం కంటే, ఆర్గ్యూ చేసుకోవడం కంటే ఫ్యామిలీలో చాలా గొడవలు అయిపోయాయి. సో దట్ మేము దూరంగా ఉండడమే బెటర్ అనిపించింది. నేను పొద్దున్న నుంచి మీ చేతులు చూస్తున్నా ఉన్నా, ఎందుకు అట్లా కట్స్ చేతి నిండా కూడా కట్లు ఉన్నాయి? అంటే శ్రీధర్ కోసం మీరు కట్ చేసుకున్నారా అట్లా? లేదండి, మా ఫాదర్ కోసం కట్ చేసుకున్నాను నేను. ఆయన చాలా దారుణమైన సిచ్యువేషన్లో చచ్చిపోయారు. ఆయన కోసం ఆయన మాట వినాలని చెప్పేసి ఆయన హెల్త్ కండిషన్ బాగోలేక హీఈస్ ఆన్ డయాలసిస్ మీద ఉంటూ చనిపోయారు. అప్పుడు అతను మా మాట వినేవాడు కాదనమాట. మేము అతని మీద చేయెత్తే వాళ్ళం కాదు. కాకపోతే నన్ను నేను హర్ట్ చేసుకుంటే అతను నాకు తగ్గట్టు తినేవాళ్ళు. తిన్న తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, కానీ అతనికి తినాలనిపించేది కాదు, ప్లస్ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కాదు. ఇవన్నీ లేకపోతే డయాలసిస్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే. అతని కోసం నేను మీ ఫాదర్ ఉన్నప్పుడు మీకు అరెస్ట్ చేయడం పరిచయం? లేదండి, మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. నాకు జాబ్ వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. నేను రైల్వే కోడూరులో ఉంటూ 5 ఇయర్స్ అవుతుంది. ఓకే. అతని 1.5 ఇయర్ ముందు నుంచే పరిచయం. అంతకు ముందు నాకు ఎవరు కూడా తెలియదు. ఓకే. అంటే ఎమ్మెల్యే మీ హస్బెండ్కి ఫోన్ చేసి నీకు విడాకులు ఇవ్వు అని బెదిరించాడంట మీ హస్బెండ్, నిజమేనది? నిజమేనండి. ఆ విషయం నాకు చెప్పలేదు శ్రీధరు. మా హస్బెండే నాకు ఫోన్ చేసి చెప్పారు. మీ హస్బెండ్ నెంబర్ ఎలా వెళ్ళిందానికి? నాకు తెలియదు. నా హస్బెండ్ నెంబర్ ఉంది. బయట టాక్ ఏంటంటే మీరే నెంబర్ ఇచ్చి బెదిరించి ఇట్లా చేస్తే మా ఆయన విడాకులు ఇచ్చేస్తారు, కలిసి ఉందామని టాక్ బయట నడుస్తుంది. ఇట్ వాస్ ట్రూ ఆర్ నాట్? నేనైతే ఇవ్వలేదు నంబరు. అండ్ మా హస్బెండ్ బెదిరిస్తే బెదిరేవాడు కాదు. కాకపోతే ఈయన బెదిరించాడని చెప్పేసి నాకు చెప్పాడు. ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ విషయం అందరికీ చెప్పి నాకు దూరంగా ఉంటున్నారు. ఇంకా దూరంగానే ఉండేవాళ్ళం. సో టోటల్గా డివోర్స్ అప్లై చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఓకే. మీరు అరవ శ్రీధర్ గారు ఎప్పుడైతే మిమ్మల్ని కొట్టడం, బయటకు ఒంటరిగా తీసుకెళ్ళి కొట్టారని చెప్పారు, అప్పుడే మీకు సెక్సువల్గా పార్టిసిపేట్ చేసింటారా, లేకపోతే దాని తర్వాత కూడా అతను మిమ్మల్ని మానసికంగా రోజు వచ్చేవాళ్ళు. అతను నా జాబ్కి ప్రెషర్ పెడతానని వాడు
నాకు ట్రాన్స్ఫర్ ఇప్పించను అనేసి అనేవాళ్ళు. ప్లస్ నీ ప్రమోషన్ కూడా నా చేతిలోనే ఉంటుంది అనేసి అనేవాళ్ళు. ప్లస్ నీకు ఒక కొడుకున్నాడు, నువ్వు చూసుకో, నీ కొడుకున్నాడు నువ్వు చూసుకో అని చెప్పేసి నా కొడుకుని ఎక్కువ టార్గెట్ చేసేవాడు. హీఈస్ 3 years ఓల్డ్ అంతే. ఓకే. నేను మా బాబు మాత్రమే ఉంటాం ఇంట్లో. కేర్ టేకర్ మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళిపోతుంది. సో నేను మా బాబు మాత్రమే ఉంటాం అనమాట. ఓకే. కేర్ టేకర్ని పెట్టుకున్నారంటే మీరు బాగా రిచ్ ఫ్యామిలీ అట్లయితే. లేదండి, అవసరమా? రిచ్ ఫ్యామిలీ కాదా? రిచ్ ఫ్యామిలీ అంటే మా ఎమ్మెల్యే కన్నా మీకే ఆస్తులు బాగా ఎక్కువ ఉన్నాయని విన్నా, నిజమే అబద్ధం అది? లేదండి, ఆయనకి ఎంత ఉందో మరి నాకు తెలీదు. ఆ పెర్మిట్లో చూసాం బిలో 20 lakhs అట్లా చూపిస్తున్నారు. మరి మీకు ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని బయట. మా ఫాదర్ ఎండిఓ అండి. మా ఫాదర్ ఎండిఓ, ఓకే, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఓకే. ఆయన రిటైర్మెంట్కి 4 years ఉండగా చనిపోయారు అనమాట. పిఎఫ్ డబ్బులు అవన్నీ బాగానే వచ్చినాయి మాకు. ఓకే. సో ఆయన ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కున్న ఇల్లు, స్థలాలు ఉన్నాయి అంతే. ఓకే. కానీ నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి మా ఫాదర్ జాబ్ నాకు ఇచ్చాడు కాబట్టి మా తమ్ముడు, ఆయనకు వచ్చిన డబ్బులన్నీ మా తమ్ముడు పేరు మీద వేసాను. పిఎఫ్ అమౌంట్ కూడా మొత్తం కూడా మీ తమ్ముడికి ఇచ్చేసారు. ఓకే. అరవస్ శ్రీధర్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే, మీరు యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ మల్టిపుల్ టైమ్స్ మీ మీద అటాక్ కూడా చేశారు, లేకపోతే జరిగినాయి, సెక్షువల్ అబ్యూజ్ కూడా జరిగినాయి చెప్పి మీరు చెప్తున్నారు. 5 సార్లు అబార్షన్ చేయించుకున్నారు మీరు అంటున్నారు. 5 సార్లు అబార్షన్ చేయించుకోవడం సంవత్సరాల్లో సాధ్యమేనా అని బయట టాకు, మీరేమంటారు దానికి? సాధ్యమే అండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అయినా నాకు తెలుసు. ఇంకా గైనిక్ కూడా కన్ఫర్మ్ చేయాలి. ఓకే. అంటే మీకు అనిపించలేదా ఫస్ట్ టైం అతనితో పార్టిసిపేట్ చేసరే, అతను ఒత్తిడి చేసు, టార్చర్ చేసు, ఏదో చేసి ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశారు, అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, అబార్షన్ చేయించుకున్నారు, అప్పుడే అనిపించాలి ఇతనితో మనకి ఎందుకు దూరం కొనిపోదాం? నేను చాలాసార్లు ట్రై చేశానండి. అప్పుడే రావచ్చు మీడియా ముందుకి. మీడియా ముందుకైతే నేను ఎప్పుడు వద్దామని అనుకోలేదు. దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్, దట్ వాజ్ నాట్ ఈవెన్ మై థాట్. ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్తే అదుపులో పెట్టుకుంటారు కదా, లేకపోతే ఇతన్ని ఎమ్మెల్యే చేసిన రూపానంద రెడ్డి గారికి చెప్తే అదుపులో పెట్టుకుంటారు కదా అని చెప్పేసి నేను వాళ్ళని చాలాసార్లు అప్రోచ్ అవ్వడం. అంటే అరవస్ శ్రీధర్ని ఎమ్మెల్యే చేసింది రూపానంద రెడ్డి, పవన్ కళ్యాణ్ గారా? రూపానంద రెడ్డి గారు అండి. అంటే పవన్ కళ్యాణ్ ఏం లేదు, డబ్బులు ఖర్చు పెట్టి జనసేన పార్టీ నుంచి అరవస్ శ్రీధర్ అనే అతను రిప్రజెంటేట్ అయ్యాడు, కానీ డబ్బులు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే చేసింది మాత్రం రూపానంద రెడ్డి గారు. ఓకే. అతను చెప్పారా మీరు? అతనికి చెప్పాను, అతని వైఫ్కి చెప్పాను, వాళ్ళిద్దరి కొడుకులు పొలిటికల్గా చాలా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి చెప్పాను. ఓకే. వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను, శ్రీధర్ వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను. వాళ్ళు ఎప్పుడూ ఏది పట్టించుకోలేదు. వాళ్ళు కానీ పట్టించుకొని ఉండుంటే ఈ విషయం ఇంత దూరం కూడా వచ్చిండేది కాదు. ఒక్కసారి ఆ అబ్బాయి ఫోన్ తీసుకొని ఏం చేస్తున్నాడు, అసలు ఒక అమ్మాయి ఇన్నిసార్లు ఎందుకు అప్రోచ్ అవ్వాలనుకుంటుంది ఒకటే విషయం మీద, అసలు ఈడేం చేస్తున్నాడు అని చెప్పేసి తను కానీ అడుగుండుంటే విషయం ఇంత దూరం వచ్చిండేది కాదండి. అండ్ నేను ఎప్పుడు మీడియాకి ఎక్కాలి, పోలీస్ స్టేషన్కి ఎక్కాలి అనేసి నేను అనుకోలేదు. ఎందుకంటే నేను ఒక్కదానే ఉంటాను, నా బాబుతో ఉంటాను, నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి నా శాలరీ. మేము ఇలా ఉండాలి అనేసి అనుకున్నాము అంతే. ఇతను ఒకడు వల్ల నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాలనేసి నేను అనుకోలేదు. సామరస్యంగానే పోదాం అనుకున్నాను. ఇతనికి వాళ్ళకి చెప్పే టైంలో ఇతనికి ఇంకా కోపం వచ్చేసి నైట్ నన్ను ఇంకా కొట్టేవాడు. ఎందుకు వచ్చావు నువ్వు? మీరు కొట్టేవాళ్ళంట కదా? నేను కొట్టేదానండి, ఎందుకంటే తను చాలా పైశాచికత్వంగా ఉండేవాడు. సాడిస్టిక్ బిహేవియర్ అంటే ఏంటి, వీడియో కాల్స్ చేసేవాడు, ఎక్కువ వీడియో కాల్స్లోనే ఉండమనేవాడు. ఈవెన్ పడుకునేటప్పుడు కూడా నాకు వీడియో ఆన్ చేసే పడుకో నువ్వు అనేసి చెప్పేవాడు. స్నానం చేసేటప్పుడు వీడియో కాల్లోనే ఉండాలి. ఈవెన్ మీటింగ్స్లో, అతని అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా నాకు వీడియో కాల్లోనే ఉంటాడు. అంటే ఇంకా ప్రజలకి అతను ఏం పని చేయడు, మీతో ఓన్లీ వీడియో కాల్లో ఉంటాడు అంతేనా? మాక్సిమం నాతోనే వీడియో కాల్లో ఉంటాడు అంతే, ఇంకా ప్రజలకి ఏం పని చేయడు. అతను ఏం పని చేస్తున్నాడో నాకు తెలియదు, నేనైతే ఎప్పుడు వీడియో కాల్లోనే ఉండేదాన్ని ఈ 10 సంవత్సరాల కాలంలో. ఎయితర్ వాయిస్ కాల్ ఆర్ వీడియో కాల్ ఆర్ మెసేజ్. ఓకే. ఖచ్చితంగా మీతో అయితే ఎప్పుడు టచ్లో ఉండేవాళ్ళు. మీరు కూడా జాబ్ చేసేవాళ్ళు కదా అప్పుడు? జాబ్ నాది నేను చూసుకునేదాన్ని అండి. అదేనండి, అతను పని చేయలేకపోతున్నాడు, బట్ మీరు అతను పని చేయట్లేదు అనేసి ఎలా అనుకుంటారు? హీ విల్ అటెండ్ ద మీటింగ్స్. ఓకే. హీ విల్ అటెండ్ ద మీటింగ్స్, హీ విల్ జస్ట్ పుట్ హిస్ ఫోన్ లైక్ దిస్. ఇక్కడ ముఖం కనిపిస్తుంది, అక్కడ ఎదురుగా నేను వీడియో కూడా పెట్టడం జరిగింది. ఎదురుగా అక్కడ రూపానంద రెడ్డి గారు ఉంటే రూపానంద రెడ్డి గారిని చూపిస్తారు, ఎదురుగా ఎవరినుంటే వాళ్ళని చూపిస్తారు. కాకపోతే వీడియో కాల్ ఆన్లో ఉండేది అనమాట, అలా ఆన్లో ఉంటుంది. ఓకే. మీరు అరవస్ శ్రీధర్ గారికి ఏమైనా గిఫ్ట్ ఏమైనా ఇచ్చారు ఇప్పుడు దాకా? ఏమైనా గిఫ్ట్స్ ఏం కాదు, కానీ అతనికి ఏదైనా నచ్చితే అది నేను కొనివ్వాలి అని చెప్పేసి బాగా సతాయిస్తూ ఉండేవాడు. ఏం కొనిచ్చారు ఇప్పుడు దాకా మీరు ఆయనకి? అతను మెడలో వేసుకున్న చైన్ నేను కొనిచ్చింది.
ఉమ్. అతని చేతికి ఒక డైమండ్ రింగ్ ఉంటుంది. ఓ ఉమ్. అది నేను గమనించాను. అంటే వాళ్ళ పేరెంట్స్ మీరు వెళ్ళేమని చెప్పడం జరిగిందా? చాలా సార్లు అండి ఫోన్ కాల్స్ ద్వారా చెప్పడం జరిగింది. డైరెక్ట్గా వెళ్ళి అంటే డైరెక్ట్గా నేను శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, కానీ ముక్క రూపానంద రెడ్డి గారి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఉమ్. అతనికి చెప్పడం జరిగింది. వీళ్ళు ఫోన్లో నన్ను రివర్స్లో తిట్టేసేవాళ్ళు. ఉమ్. నువ్వే దూరంగా ఉండవు అంటే నేను ఏకంగా బ్లాక్ చేసేస్తున్నానమ్మా మీ అబ్బాయిని, ఉమ్. ఏదో ఒక వేలో నన్ను కాంటాక్ట్ అవుతూనే ఉన్నాడు అని చెప్పేసి నేను చెప్తూనే ఉన్నాను. అది ఎప్పుడు వినలేదు. నువ్వే చెడ్దానివి, మా కొడుకే ఉత్తముడు, అది ఇది అనేసి వాళ్ళమ్మ అంటే అప్పుడు వాళ్ళ అమ్మగారికి మీ ఈ వీడియో చూపించారా? ఇప్పుడు ఏదైతే మీడియాకి మీరు షేర్ చేసిన అప్పటికి అవి videos లేవు నా దగ్గర. అప్పటికి లేవు. మ్హూ. ఉమ్. ఇతను ఎప్పుడైతే ఇంకా అగ్రెసివ్గా అయిపోతున్నాడు, ఇంకా ఫ్యామిలీని కూడా టచ్ చేస్తున్నాడు అనేసి తెలిసిందో అప్పుడు నేను రికార్డ్ చేశాను అంతే. రికార్డ్ చేసి మీకు అనిపించలేదా నాయి కూడా ఉన్నాయి, మరి నేను న్యూడ్ ఫొటోస్ ఉన్నాయి, నాయి కూడా న్యూడ్ వీడియోస్ ఉన్నాయి, అవి మీకు అనిపించలేదు మరి? అనిపించింది ఇంకా నాశనం అవ్వడానికి ఇంకేం లేదు, కోల్పోవడానికి కూడా నా దగ్గర ఇంకేం లేదు. ఫ్యామిలీని కోల్పోయా, ఫైనాన్షియల్లీ నాకేం అవసరం లేదు, ఎవరి దగ్గర నుంచి ఏం అవసరం లేదు. అతని దగ్గర నుంచి డబ్బులే ఎక్స్పెక్ట్ చేసి ఉంటే 5 times ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏదో ఒక ప్రెగ్నెన్సీని అడ్డు పెట్టుకొని నాకు ఇంత కావాలి అనేసి నేను అడగలేదని. ఆల్రెడీ అడిగారంట 25 కోట్లు ఏంది? నేను పొద్దున ఎప్పుడు మీ అడగలేదు. ముందు ఒకటి ఆ వాయిస్ అసలు నాది కాదు, అది టెస్ట్ చేయాలి. ఇక టెస్ట్ చేసి వాళ్ళే చెప్పాలి. ఆ వాయిస్ అయితే నాది కాదు, నేను ఎప్పుడు అడగలేదు కూడా. ఇంకా నేను ఇచ్చాను తప్ప అతని నుంచి చిన్న ఫేవర్ కూడా నేను తీసుకోలే. ఉమ్. వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. రూపానంద రెడ్డి గారు మాత్రం నవంబర్లో నేను చెప్పినప్పుడు ఎందుకు ఇలా చేసావని చెప్పేసి ఆ అబ్బాయిని బాగా తిట్టడం జరిగింది. ఉమ్. తిట్టి నీకైనా న్యాయం జరగకపోయినా పర్వాలేదు, ఆ అమ్మాయికి మాత్రం అన్యాయం జరగనివ్వను అని చెప్పేసి ఉమ్. ఒక వారం తర్వాత మాట్లాడతాను అనేసి అన్నారు, కానీ మాట్లాడలేదు. ఉమ్. దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆయన మా వాళ్ళందరికీ చెప్పి మా వాళ్ళందరూ దూరంగా ఉన్న తర్వాత నీకు నేను పెళ్లి చేసుకోను, ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వేం చేస్తావో నేను చూస్తాను, నిన్నేం చేయాలో కూడా నాకు తెలుసు అని చెప్పేసి చెప్పారనమాట. నేను అప్పుడు రూపానంద రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. సార్ మీరు ఇట్లా చేస్తాను న్యాయం చేస్తాను అనేసి అన్నారు కదా, ఉమ్. తను ఇలా మాట్లాడుతున్నాడా అనేసి చెప్పడానికి వెళ్ళా, కానీ కనీసం కలవలేదు ఆయన. ఓకే. ఇంకోటండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్పారు ఏంటంటే, నీకో చట్టం నాకో చట్టం కాదు, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా సరే తల తీసే చట్టం అయితే ఇప్పుడు నేను అధికారంలో రాగానే పెట్టబోతానని ఆయన చెప్పడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చాడు, ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తిగత ఎమ్మెల్యేనే మిమ్మల్ని ఈ విధంగా మోసం చేసి పెట్టారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీని మీద పొద్దున జర్నలిస్ట్ మిత్రులు ఆయన ప్రశ్నించగా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. దీని మీద మీరేమంటారు? నేను కూడా ఆయన డిపార్ట్మెంట్లో పనిచేసే మనిషిని. ఓకే. ఆయన మా అంటే మొత్తం కూడా మీరు అందరూ ఒకటే సామాజిక వర్గం. ఉమ్. మా పంచాయతీరాజ్ మినిస్టర్. ఉమ్. ప్లీజ్ సార్ పట్టించుకోండి అనేసి నేను చెప్తున్నాను. నిజాలు ఏంటో తెలుసుకొని పట్టించుకోండి. పనిష్ చేయాలన్నా సరే మీరు ఫస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేసి డబుల్ చెక్ చేసుకుంటారో క్రాస్ చెక్ చేసుకుంటారో అది మీ ఇష్టం. ఎంక్వైరీ ప్రాపర్గా వేయించి ఏది నిజమైతే ఎవరికి జస్టిస్ చేయాలో వాళ్ళకి జస్టిస్ చేయమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ సేవ్ చేశారు మీరు ఎట్లా అతని అరెస్ట్ ఎదురు? అవన్నీ ఫేక్ వీడియోస్ అంటున్నారు కదా, ఐ హ్యావ్ అబౌట్ 500. 500 ఉన్నాయా? అతను ఎప్పుడు కాల్లో ఉంటే ఎందుకుండో అండి. 500 కాల్స్ అయితే అతని దగ్గర నుంచి మీరు రికార్డ్ చేసినారు. ఉమ్. ఓకే. ఇప్పుడు రీసెంట్గా వాళ్ళ అమ్మగారు ఒక వీడియో రిలీజ్ చేశారు బయటికి. ఆ అమ్మాయి డైలీ మా ఇంటికి వచ్చి మా అబ్బాయిని ఇబ్బంది పెడతా ఉండేది, మా అబ్బాయిని కొట్టేది, ఇంటి మీద రాళ్ళు వేసేది, అది సంథింగ్ ఏదో మాట్లాడే ప్రశ్న పెట్టేవాళ్ళు. సో దానికి మీరేమంటారు? మీరు ఈ 1.5 year నన్ను ఏం చేయలేదు అనేసి అంటున్నారు కదా, ఎందుకు మీరేం చేయలేదు, ఎందుకు మీడియాని పోలీసుని అప్రోచ్ అవ్వలేదు అంటున్నారు కదా. ఆవిడ కూడా ఎందుకు అవ్వలేదు? 2025 మొత్తం ఏం చేస్తూ ఉన్నారు? నేను వాళ్ళ మీద అంత రాళ్ళు వేస్తున్నా, నైట్లో వెళ్తున్నా కూడా ఎందుకు ఆవిడ కంప్లైంట్ ఇవ్వలేదు? ఒక ఎమ్మెల్యే తల్లిగా. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారంట కదా మీ మీద? ఆవిడ 9th ఇచ్చారు సేఫ్ సైడ్ కోసం. ఓకే. మా కొడుకు మాట్లాడడం మానేశాడు అనేసి వాళ్ళ సేఫ్ సైడ్ కోసం 8th, 9th ఇచ్చారు కంప్లైంట్. ఈ మీన్ వైల్లో అసలు ఇవ్వలేదు. ఇచ్చినా సరే నా మీద సరే 6 నెలల ముందే ఇచ్చారనుకోండి, నా మీద ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు మీరు. నా మీద ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు, నాకు ఎటువంటి పోలీసుల నుంచి ఏ కాల్ రాలేదు. సో దానికేం చెప్తారు ఆవిడ? నేను బయట తిరుగుతున్నాను కదా, కనీసం నాకు ఒక కౌన్సిల్ కూడా పడలేదు కదా పోలీసుల నుంచి. దానికి ఆవిడ ఏం చెప్తారు? ఐ కెన్ ఆల్సో ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. అంటే ఇప్పుడు మిమ్మల్ని చంపాలని తిరిగే అవకాశాలు కూడా ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే జీవితం నాశనం అయిపోయింది, నా జీవితం అంతకంటే నా ఇద్దరు నాశనం అయిపోయింది. కానీ ఇప్పుడు నేనేమన్నా అంటే మీకు థ్రెడ్ అటాకింగ్ చాలా ఎక్కువగా ఉంది, మరి మీకు ఎట్లా ఇప్పుడు సేఫ్? అమ్మ లేదు నాన్న లేదు అంటున్నారు మీరు, మరి ఇప్పుడు ఎట్లా? అదే కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి మళ్ళీ మీరు అదే జాబ్ చేయాలి, ఎవరు వచ్చి మీరు ఏం చేస్తారో తెలియదు. చేస్తాను, ఏం పర్లేదు.
ఏం చేస్తారు? మీకేంది మరి సేఫ్టీ? సేఫ్టీ ఎవరిని ఏం లేదు. అడగబోతున్నారు? ఎందుకంటే ప్రభుత్వమే తప్పు చేసినప్పుడు, ప్రభుత్వం ప్రభుత్వ ఎమ్మెల్యేని తప్పు చేసినప్పుడు ఎవరిని అడగబోతున్నారు? ప్రభుత్వం తప్పు చేయలేదండి. ప్రభుత్వ ఎమ్మెల్యే తప్పు చేశాడు. మాకు ప్రభుత్వంతో పని లేదు. అతను ఎమ్మెల్యే అయినా కాకపోయినా సరే, అతను ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అయినా సరే, చేస్తే అతని అబ్బాయి, నేను అమ్మాయి అంతే. హ్మ్. అతనేంటంటే ఒక పొజిషన్‌లో ఉన్నాడు ఎమ్మెల్యేగా. అది అతని ఆక్యుపేషన్ అంతే. నేనైతే ప్రభుత్వాన్ని అడుగుతాను నా సేఫ్టీ గురించి, నాకు ప్రొటెక్షన్ గురించి. నాకు ప్రొటెక్షన్ ఇవ్వమనేసి. ఓకే. ఇప్పుడు మరి హైదరాబాద్ ఎలా రావడం జరిగింది మీరు? 2 బస్. అట్లా కాదు మేడం. వచ్చి జోకులేస్తున్నారు బానే. వచ్చిన తర్వాత ఎవరిని కన్సల్ట్ అయ్యారు? అట్లా. నేను ఫస్ట్ తెలుసుకున్నాను. లాయర్ గారి గురించి తెలుసుకున్నాను. హి హాస్ ఎ వెరీ గుడ్ సక్సెస్ రేట్. అతన్ని కాంటాక్ట్ అయినప్పుడు అతని దగ్గర ఫోన్ లేదు. ఓకే. వాళ్ళ టీమ్ ఎత్తారు. ఫోన్ లిఫ్ట్ చేశారు. ఇది అనే విషయం చెప్పిన తర్వాత సార్‌కి కన్వే చేయడం జరిగిందంట. సో, ఆయన నన్ను త్రూ ఫోన్ కాల్ నాతో టచ్‌లో ఉన్నారు. నాకు మీ దగ్గర ఉండే ఎవిడెన్స్‌లు అవన్నీ పెట్టండి అనేసి చెప్తే నేను అవన్నీ సెండ్ చేయడం జరిగింది. ఆయన క్రాస్ చెక్ చేసుకున్నారు. అంటే ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ నన్ను కాంటాక్ట్ అయ్యి, "ఓకే అమ్మ, ఐ విల్ టేక్ అప్ ద కేస్" అనేసి అంటే, ఈరోజు నేను ఆయన్ని కలవడం జరిగిందండి. ఓకే. మీరు మీ కాన్స్టిట్యున్సీలో కొంచెం కొంచెం ఎమ్మెల్యేని అడ్డుపెట్టుకొని ఒక లేడీ డాన్‌లాగా ప్రవర్తించారంట. జర్నలిస్ట్ మీద చేయి చేసుకున్నారంట. ఎంత ధైర్యం ఉంటే జర్నలిస్ట్ మీద చేయి చేసుకుంటారు మీరు? జర్నలిస్ట్ మీద నేను చేయి చేసుకోవడం కూడా అది శ్రీధర్ నాకు చెప్తేనే చేసుకున్నానండి. అదే మేడం. నేను అదే అంటున్నా. ఎందుకంటే ఒక అతను ఎమ్మెల్యేని అండగా చేసుకొని మీరు అండగా చేయి చేసుకోండి. చేసుకోలేదు. మరి దాన్ని ఎమ్మెల్యే ఏమంటారు? చెప్పాడు కాబట్టి నేను చేయి చేసుకున్నానంతే. అంటే చెప్తే కొడతారా? కన్సర్న్ లేకుండా వితౌట్ ఎనీ కంప్లెయింట్ అతను అలా పెట్టేయడం జరిగింది. హ్మ్. నా అతని ఏ ఫోటో అలా పెట్టడం జరిగిందనమాట. అందుకే ఆయన అలా పెడితే కొడతారా? అతను కొట్టమనేసి అన్నాడు శ్రీధర్. అతను కొట్టమంటే కొడతారా? ఎందుకంటే అతను కొట్టమంటే కొడతారా? అతను చేసిన తప్పే అతను చంపమంటే అనిపించింది. చంపుతారు టక్కున వెళ్ళి. అతను చేసింది తప్పే అనేసి నాకు కూడా అనిపించింది. అదే మేడం తప్పే. ఇప్పుడు మీరు చేసింది కూడా తప్పే. ఏది? త్రూ ఒక నిమిషం. ఇద్దరు వల్లే తప్పు జరిగిపోయింది. త్రూ లాయర్ ద్వారా ఏదో రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నారు. మీరు అట్లా చేసుకోవడం కరెక్టా తప్ప? నాకు తప్పుగా అనిపించలేదండి. అంటే అతని కొట్టొచ్చు. విషయంలో. అతను వితౌట్ కన్సర్న్ ఇప్పుడు ఎవరి గురించి అయినా అలా చేసేస్తే అవతల వాళ్ళు సూసైడ్ చేసుకుంటే దానికి మీరేం చెప్తారు? ఓకే. ఉమ్? హ్మ్. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ జర్నలిస్ట్ ఏమన్నా రెస్పాన్సిబిలిటీయా? అంటే అతను మీ పేరు కూడా మెన్షన్ చేయలేదంట నా కదా? ఫోటోనే వేసిన తర్వాత పేరెందుకండి? హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. జర్నలిస్ట్ టాపిక్ పక్కన పెడితే ఫైనల్గా లాయర్ గారిని కన్సల్ట్ అయిన తర్వాత లాయర్ గారు మీకు ఎటువంటి సలహాలు ఇచ్చారు? ఎట్లా ముందుకు వెళ్దామని చెప్పారు ఆయన? ఆయన బాగానే స్టడీ చేశారు. ఫ్రమ్ 4 days బాగా స్టడీ చేశారు. అన్నీ చూశారు, క్రాస్ చెక్ చేసుకున్నారు. ఇది లీగలే, ఇది రియలే అని తెలిసిన తర్వాత నాకు కేసు టేకప్ చేస్తాననేసి చెప్పారు. హ్మ్. లాట్ ఆఫ్ సెక్షన్స్లో మేము కేసు వేయడం జరిగింది. నేషనల్ ఉమెన్ కమిషన్లో, నేషనల్ ఎస్సీ కమిషన్లో, హ్యూమన్ రైట్స్ కమిషన్లో, ఎలక్షన్ కమిషన్లో, ప్లస్ డీజీపీ గారికి మేము లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. హ్మ్. అంటే నీకోసం అరవ సినిమా కూడా చేతులు కోసుకున్నా అంట, నిజమే అది? అవునండి. కోసుకున్నారా? నేను మార్నింగ్ అది ప్రెస్ మీట్లో చూపించాను ఓకే. ఫోటో. అతను నా కోసం చేతులు కోసేసుకుంటూ ఏడవటం జరిగిందనమాట. ఏడ్చాడా ఎమ్మెల్యే? అది కూడా ఉంది. ఓకే. ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం తరపు నుంచి? ఒకటి, నాకు న్యాయం అన్నా జరిపించండి, లేకపోతే అతనికి శిక్ష అయినా పడేలా చూడండి. న్యాయం అంటే ఏ విధంగా న్యాయం? అతనికి శిక్ష పడ్డమే న్యాయం నా దృష్టిలో. మళ్ళీ అతను వచ్చి నన్ను చూసుకుంటాను అది ఇది అంటే ఐ డోంట్ వాంట్. నాకొద్దు. వద్దు. అతను చేసింది నిజమా కాదా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి తెలుసుకొని, ఎవరిది తప్పు ఉందో, ఎంతవరకు తప్పు ఉందో తెలుసుకొని అతనికి శిక్ష పడాలి. నా వైపు నుంచి ఏమన్నా తప్పు ఉంటే నాకు కూడా శిక్ష వేయండి. అన్నీ ప్రాపర్గా తెలుసుకొనే ముందుకు వెళ్ళండి అనేసి నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.